హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. నేను మీ వాసంతినండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చికెన్ పచ్చడో మటన్ పచ్చడో అన్నీ చేద్దామని. ఎప్పుడు కుదరట్లేదు, నాకు విసుకొస్తుంది అనమాట. యుఎస్కి పంపించి మొన్న కూడా 2 కొరియర్స్ వెళ్ళిపోయినాయి. చేసి నాకు విసుకొస్తుంది, అందుకే దాని మీద ఇంట్రెస్ట్ పోలేదు. కానీ ఈరోజు మీకు చేసి చూపిద్దామని చెప్పి చేస్తున్నాను. 1/2 kg మటన్ తీసుకున్నాను. ఇది మటన్ పికిల్ ఇది. కానీ మీరే ఇప్పుడు చూసిన తర్వాత మీరే అంటారు, అబ్బాయి ఇంత సింపుల్గా చేసి చూపించిండ్రు అని చెప్పి. అంత సింపుల్గా చేసేస్తాను నేను. ఇది మటన్ మాత్రం కొంచెం చిన్న పీసెస్ కట్ చేసుకోండి, ఎందుకంటే మంచి ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెము మనము మంచిగా 2 సార్లు 3 సార్లు కడిగి పెట్టేసిన దీంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్, ఒక్క 1 టీ స్పూనే వేసి కలిపేసి మనము దీన్ని ఉడికిద్దాం. వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట దీంట్లో. అట్లా అని చెప్పి పూర్తి హై మీద ఏం చేయకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకుందాం. ఇది ఉడకడానికి పెట్టేసి మనము కానీ మధ్యలో కలుపుతుంటేనే ముక్క అన్ని సైడ్ల నుంచి బాగా ఉడుకుతుంది. బాగా నీరు వస్తుంది, ఆ నీరు అంతా పోయే వరకు ఇట్లా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. ఇది పక్క స్టవ్ మీద పెట్టేసి మనము దాంట్లోకి మసాలా రెడీ చేసుకుందాము. ఇదిగోండి 3 టేబుల్ స్పూన్ల ధనియాలు. 1/2 kgనే కదా, కొంచెం దానికి తగ్గట్టుగా చేస్తున్నా నేను. ఇప్పుడు దీంట్లోనే ఇదిగోండి ఎంత తక్కువ వాడతా చూడండి, వెరైటీస్ కూడా ఎంత తక్కువ ఉంటాయి. బే లీఫ్ కూడా నేను సాధారణంగా వాడను, ఏంటంటే మీరేంటే బగారా పత్తా సాధారణంగా నేను దీంట్లో మాత్రం పచ్చళ్ళల్లో మాత్రం అస్సలు వాడను నేను. కానీ మీకు కావాలంటే వేసుకోవచ్చు, కానీ అది చేంజ్ ఉంటుంది ఆ ఫ్లేవర్ మీకు. ఇది చాలా బాగుంటుంది. చూడండి, యాలకులు, పువ్వు, బగారా పువ్వు, దాల్చిని, ఒక్కటే స్టార్ పువ్వు వేసాను, కొంచెం షాజీరా. ఇవి మంచిగా వేయించుకుందాము. మీకు చెప్పాను కదా, అసలు నేను చెప్తున్నాను కదా, అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే మా పిల్లలందరికీ కేజెస్ పంపాల్సిందే. అండ్ మరీ ఎక్కువ పిల్లలు కూడా తినేటట్లు ఉంటుంది అనమాట. నేను చేసేది ఏంటంటే ఇట్లా కారం ఇట్లా కారేట అట్లా ఉండదు, మీడియం స్పైసీ ఉంటుంది. ఏ కర్రీ అయినా ఏ పచ్చడైనా ఏదైనా మీడియం స్పైసీ అండ్ అందరు తినేటట్లుగా ఉంటుంది అనమాట. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, పిల్లలు అందరు తినేటట్లుగా ఉంటాయి నా వెరైటీస్ అన్నీ కూడా. మొన్న మా చెల్లెల కూతురు కూడా అంటుందంట, ఇక్కడ చేసుకుంటే అంత బాగాలేదమ్మా, పెద్దమ్మనే పంపమ్మను, పెద్దమ్మదే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. అట్లాగే అందరికీ చాలా ఇష్టం. ఇలా మధ్యలో కలుపుతూనే ఉండాలి, మొత్తం వాటర్ ఇంకిపోవాలన్నమాట. అంతవరకు మనము కుక్ చేసుకోవాలి. కాకపోతే ఈ పొడి మాత్రం చాలా మెత్తగా చేసుకోవాలి, బరకగా మాత్రం ఉండొద్దు. చాలా మెత్తగా చేసుకోవాలి ఈ పొడి, అప్పుడే పచ్చడి బాగా టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్. మీకు బయట కొనుక్కుంటే వేలు, అదే ఇంట్లో ఒక్క 1/2 hour మనది కాదనుకొని చేసుకుంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో చూడండి. ఇది మాత్రం కొంచెము వేగాలి, మరీ పచ్చిగా ఉండొద్దు. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే మనకు తెలిసిపోతుంటుంది, మనం వేయించుతుంటాం కదా, ఆ స్మెల్ వస్తూనే ఉంటుంది అనమాట, మనకు వేగిపోయిన స్మెల్. అట్లా బాగా స్మెల్ వచ్చిన తర్వాత దీన్ని తీసేసి పొడి చేసుకోవాలి. నేను చికెన్, మటన్ వీటన్నిటిలో కూడా చాలా వెరైటీస్, చాలా డిఫరెంట్గా చేస్తాను. మీరు అందరిలాగా అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంత ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేస్తాం. వాసంతి కిచెన్ స్పెషల్ అంటేనే క్రియేటివ్, అంతే. ప్రతి డిష్ కూడా క్రియేటివే ఉంటుంది. ఇదిగోండి మంచిగా వేగిపోయినాయి. ఈ ప్యాన్ వేడికి అది సరిగ్గా సరిపోతుంది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇదిగోండి ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇంకా కొంచెం ఉంది వాటర్, ఆ మొత్తం వాటర్ కంప్లీట్ వాటర్ పోవాలి, అసలు ఏం వాటర్ లేకుండా అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా చల్లారేసరికి ఆ కొంచెం కూడా పోతుంది, చల్లారాల్సిన అవసరం ఏం లేదు. మనం ఇమ్మీడియట్గా దాన్ని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి నేను యాక్చువల్లీ మీకు కొలత ఏం చెప్తానంటే
ఒక 1 కేజీ మటన్కి 1 కేజీ అంటే ఉడకక ముందుకు మనం తెచ్చుకున్నప్పుడు 1 కేజీ మటన్కి 350 to 400 ml ఆయిల్ వాడుకోవాలి, సరిపోతుంది. అంత ఎక్కువ పోయాల్సిన అవసరం ఏముండదు. ఇది 1 year వరకు కూడా నిల్వ ఉంటుంది. నా దగ్గర ఉన్నది చూపిస్తాను నేను మీకు లాస్ట్లో. ఇంకొకటి ఏంటంటే పల్లి నూనె కానీ మ్యాక్సిమం అయితే 90% పల్లి నూనెతోనే పచ్చళ్ళు టేస్ట్ బాగుంటాయి. కాదనుకుంటే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. కానీ ఈ మరీ మటన్ అండ్ చికెన్ పచ్చళ్ళు అయితే మాత్రం పల్లి నూనెతోనే బాగుంటాయి. ఇది కొంచెం మనం వేడి కాగానే మనం ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మటన్ యాడ్ చేద్దాం. ఇదిగో నూనె వేడైంది, నేను మొత్తం యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మంచిగా స్లోగా కుక్ అవుతుంది. ఇదిగోండి, ఇది కొంచెం రంగు మారాలి ముక్కలు, అప్పటి వరకు మనం ఉడికించుకుందాము. మరి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, ఏ వంట అయినా హై ఫ్లేమ్లో అంతే. ఇది ఒక చైనీస్ ఫుడ్ ఒక్కటే హై ఫ్లేమ్లో చేస్తే బాగుంటుంది, మిగతా మన వంటలన్నీ మీడియం ఫ్లేమ్లోనే బాగుంటాయి. ఇంకొకటి ఏంటంటే మీరు ఇవి వేసిన తర్వాత ఒక 10 minutes పక్కకు ఉండండి, ఇది పట్టున్న చిల్లు. ఎందుకంటే ఎక్కడైనా దాని కొవ్వు కనుక ఉంటే, ఫ్యాట్ ఉంటే కనుక అది చిల్లుతుంది అనమాట. అందుకనే అది ఒక్క జాగ్రత్త తీసుకోండి అంతే. నేనైతే మ్యాక్సిమం లేకుండా కట్ చేసుకుంటా. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిద్దాం. ఇదిగోండి, ఒక 10 minutes అయింది. తర్వాత ఇప్పుడు చూడండి, 10 minutes అంటే 10 minutes చిన్న నేను సిమ్లో పెట్టాను నేను. ఇప్పుడు ఇట్లా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ముక్క ప్రతి సైడు కాలాలన్నమాట. దీంట్లో కూడా ప్రాబ్లమే ఉందండి. కొందరు యూఎస్కి వెళ్ళేమో అందరు కాల్ చేసి చెప్తారు, అక్క ఎంత పర్ఫెక్ట్గా ఏది అవసరమో అంతే మాట్లాడతావు, ఎక్కువ మాట్లాడవు, బాగుంటాయి నీ వీడియోస్ అంటారు. ఇక్కడ వాళ్ళేమో మీరు ఏం మాట్లాడరు, బాగా మాట్లాడండి అంటే నాకు ఎక్కువ మాట్లాడడం రాదు. ఇదిగోండి, ఇది బాగా పొంగు వస్తుంది, ఎందుకంటే పల్లి నూనె ఎప్పుడైనా ఏది చేసినా కూడా ఇట్లాగే పొంగు వస్తుంది. ఇంకా కొద్దిగా ఒక్కొక్క 2 minutes అయితే అయిపోతుంది. కొంచెం మెత్తగా ఉన్నాయి, ఇంకొంచెం కుక్ అయితే. మరీ గట్టిగా కూడా దియ్యొద్దు, తర్వాత పచ్చడి పెట్టిన తర్వాత బాగా గట్టిగా అవుతుంది. అందుకే ఇంకొక 2-3 minutes ఉంచేసి మనం తీసేసుకుందాం. ఇది చూడండి, ఇదిగోండి ముక్క ఇట్లా కొడితే మరీ గలగలలాడొద్దు అనమాట, మెత్తగానే ఉండాలి కానీ ఇట్లా డ్రై అనిపించాలి. ఇదిగోండి, ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇది మనం పక్కన తీసేసుకుందాం. ఇప్పుడు మీకు అల్లం వెల్లుల్లిపాయ ఫ్రెష్గా అప్పుడే చేసి పెట్టిన, అది మీకు కొలత ఏంటంటే ఇట్లా టీ స్పూన్స్ ఉంటాయి కదా, టీ స్పూన్స్ నేను 10 teaspoons 1 kgకి 10 teaspoons వేస్తాను. ఇప్పుడు దీంట్లో 5 వేస్తాం. కానీ మనము మటన్ పిక్కులు, చికెన్ పిక్కులు ఏవి పెట్టుకున్నా కూడా కొంచెం అవి లేత ఉంటేనే బాగుంటుంది. ఇది మనం ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఇంకొకటి ఏంటంటే మనము పల్లి నూనె వాడతాం కదా, ఏది వేసినా కూడా మీరు హైలో పెడితే కనుక ఇట్లా పొంగిపోతుంది. అందుకని అల్లం వెల్లిపాయ వేసినా కూడా అప్పుడైనా సరే, మటన్ వేసినప్పుడైనా సరే కానీ చిన్న చేసుకోండి, సిమ్లో పెట్టుకొని యాడ్ చేసి మెల్లమెల్ల ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, లైట్ బ్రౌన్ అయింది అంటే దాంట్లో అల్లం వెల్లిపాయలో ఉన్న తేమ కూడా అంతా పోయిందనమాట. ఇప్పుడు ఎందుకంటే మనకు ఆయిల్ కూడా ఎంత సపరేట్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ మటన్ని దీంట్లో యాడ్ చేద్దాం. చేసి ఒక్క 5 minutes, ఎక్కువ కుక్ చేయొద్దు, సిమ్లో పెట్టి ఒక 5 minutes కుక్ చేసేసి తీసేసుకుందాం. ఇప్పుడు ఇది ఇట్లా ఎందుకు చేయాలంటే, ఇది ఎందుకు చేస్తున్నానో కూడా మీకు చెప్తాను నేను. ఇది ఇట్లా మనం ఆయిల్లో మళ్ళీ వేసి కొంచెం ఒక 5 minutes చేస్తే ఏమవుతుందంటే ఆ తేమతోని ముక్క సాఫ్ట్ అవుతుంది అనమాట, గట్టిగా ఉండదు ముక్క, చాలా సాఫ్ట్ అవుతుంది. అందుకని ఇట్లా ఒక 5 minutes చేసి ఇప్పుడు అయిపోయింది చూడండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం, ఇంతకంటే ఎక్కువ కూడా చేయొద్దు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనం అన్నీ కలుపుకుందాం. ఇదిగోండి, మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు నేను 1 kgకి 200 grams కారప్పొడి వాడతాను, 150 grams ఉప్పు వాడతాను అనమాట. ఇప్పుడు ఇది 1/2 kg కాబట్టి నేను 100 grams వాడుతున్నా.
ఇదిగోండి ఇప్పుడు నేను నాకు ఈ 1 గ్లాస్ అయితే నాకు 100 గ్రామ్స్ అనమాట. దాంట్లో నేను హాఫ్ ఉప్పు వాడుతున్నాను. కాకపోతే ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి, హాఫ్ కంటే తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇదేంటంటే మన రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, దాన్ని మనం ఎండబెట్టి గ్రైండ్ చేసుకుంటే పచ్చళ్ళలోకి చాలా బాగుంటుంది. ఈరోజు నా దగ్గర రెడీగా లేదు కాబట్టి నేను ఈ రాక్ సాల్టే వాడుతున్నాను. ఉప్పు కొంచెం తగ్గించేసుకొని తర్వాత నెక్స్ట్ డే అట్లా అయినా సరే మనం వేసుకోవచ్చు అనమాట. నేను హాఫ్ గ్లాస్ కంటే ఇంకా కొంచెం ఇది చూడండి 1 టేబుల్ స్పూన్ ఇంకా తగ్గించి ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా పొడి. ఇప్పుడు ఒక్కటి ఏంటంటే మీకు నేను అవి వేయించేటప్పుడు ఒక్కటి మర్చిపోయినా మీకు చెప్పడం ఏంటంటే జీలకర్ర మెంతుల పొడి. మెంతులు 2 టీ స్పూన్స్, జీలకర్ర 1 టీ స్పూన్ చేసి నేను ఎప్పుడైనా రెడీ ఉంటుంది. సరే ఈరోజు మర్చిపోయినందుకు మనకి ఇది బాగా పనికి వచ్చిందిలేండి. నేను 1 టీ స్పూన్ ఫుల్ యాడ్ చేసిన. ఈ సైజు నిమ్మకాయలు నేను 1 కేజీ అయితే 6-7 నిమ్మకాయలు వాడతాను రసాన్ని బట్టి. ఇప్పుడు మనం హాఫ్ కేజీనే కదా, నేను 3 ట్రై చేస్తాను. రసం సరిగ్గా రాకపోతే కనుక నేను ఇంకొకటి కూడా యాడ్ చేసుకుందాము. ఎందుకంటే నాకు 3 నిమ్మకాయలకి ఇంత రసం వచ్చింది, సరిపోతుంది. ఇప్పుడు ఇది యాడ్ చేసుకుందాము. ఇంకా తక్కువ వస్తే కనుక తప్పకుండా ఇంకో హాఫ్ అయినా సరే యాడ్ చేయండి. చూసారు కదా, ఇది మన మటన్ పికిల్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఎక్కువగా ఆయిల్ లేకుండా, ఎక్కువ మసాలా లేకుండా, మీ టేస్ట్ మాత్రం ఏం తగ్గదండి. ఎట్టి పరిస్థితుల్లో టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది, కానీ తగ్గనైతే తగ్గదు. ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఆయిల్ బయటికి వస్తుంది. మనం ఇప్పుడే కదా నిమ్మరసం వేసినాము, 1-2 అవర్స్లో ఇంకొంచెం ఆయిల్ కూడా బయటికి వస్తుంది. ఇప్పుడు నేను కొంచెం కలిపి మా నగేష్కి పెట్టి చూస్తా ఎట్లుందో చెప్తాడు. చూడండి, ముక్కలు ఎక్కువ ఉన్నాయి చూడండి, గ్రేవీకి గ్రేవీ. ఇప్పుడు కలిపి మా నగేష్కి పెడతా ఉప్పు కారం ఎట్లా ఉందో. ఎట్లుంది నగేష్? బాగుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయిందా? సూపర్ ఉందా? ఎక్కువ మసాలా లేకుండా హ్యాపీగా ఉందా తింటుంటే? అందుకే నా దగ్గర రెసిపీలన్నీ ఇలాగే ఉంటాయి చూడండి. అంత పెద్ద ఇంత ఇది కూడా లేదు కదా ఆయిల్ అది ఇది. ఇప్పుడు మీకు ఎవరికైనా కావాలంటే కూడా చెప్పండి, చేసిస్తా. ఇమ్మీడియట్గా మాత్రం బాటిల్లో పెట్టాను నేను, నెక్స్ట్ డే పెడతా బాటిల్లో. నెక్స్ట్ డే మళ్ళొక్కసారి ట్రై చేసి చూసుకొని పెడతా. అందరు ఏమంటారంటే బాగా ఆయిల్ ఉంటేనే పికిల్స్ ఉంటాయి, అది అయితే నాకైతే రాంగ్ అనిపిస్తుంది అండి. ఎందుకు చెప్పనా, ఇది ఎప్పుడో ఇది చూడండి, ఇది 6 months బ్యాక్ చికెన్ పికిల్, ఇది 6 months బ్యాక్ది చూడండి. నేను అసలు బాటిల్ ఉందని మర్చిపోయినా, నేను అసలు చికెన్ పచ్చడి ఇంట్లో ఉందన్నదే మర్చిపోయినా. ఫ్రిడ్జ్లో వెనక్కి పోయింది చూడండి. ఏం ఆయిల్ ఉంది, ఆయిల్ లేకున్నా కూడా ఉంది కదా. హెల్త్ కాన్షియస్ ఫీల్ అయ్యేటోళ్ళు మాత్రం ఈ రెసిపీ 100% ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు బయట పెట్టినా కూడా 2-3 months అయితే ఏం పాడు కాదు. మన ఎందుకంటే వెదరు ఓసారి అట్లా ఓసారి ఇట్లా ఉంటుంది, వెదర్ని నమ్మేటట్లు లేదు కదా. అది అమెరికాలో ఉంది చూడండి, WWW వైఫ్ వర్క్ వెదరు, మూడింటిని నమ్మేటట్లు ఉండదని చెప్పి అట్లా ఉందన్నమాట. మన పరిస్థితి కూడా అట్లాగే అయ్యింది, మన వెదర్ కూడా. అందుకనే ఫ్రిడ్జ్లో పెడితే నీకు 2 years అయినా కూడా ఇంత కూడా చెక్కు చెదరదు పచ్చడి మాత్రం. చూసారు కదా ఎంత, మీకు నచ్చిందా? ఇది మా నాన్న దగ్గర వంట ఆమె ఊరికి అడుగుతుంది, అమ్మ అన్నీ పెడుతున్నావు నువ్వు, చికెన్ పచ్చడి మటన్ పచ్చడి పెట్టట్లేదు, పెట్టమ్మా అంటుంది. ఈరోజు అయిపోయింది మటన్ పచ్చడి. మీకు కావాలంటే ఎంత ఎక్కువైనా చేసుకోవచ్చు, మీకు ఎవరికైనా కావాలంటే కూడా నేను చేసిస్తా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంత కష్టపడి చేస్తా కదా, నాదేం చిన్న వయసు ఏం కాదు. ఈ వయసులో కూడా నేను చేస్తున్నాను కదా మీ అందరి కొరకు. అందుకే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగోండి, నెక్స్ట్ డే బాటిల్లో ఇట్లా పెట్టేసుకొని తర్వాత ఏంటంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు మాత్రము
ఎవరైనా సరే ఏ పచ్చడైనా సరే ఇట్లా టిష్యూ వేసి పెట్టేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు దీనికి వాటర్ ఫామ్ అవుతుంది. వాటర్ ఫామ్ అయినప్పుడు దాంట్లో పడ్డప్పుడు బూజు వస్తుంది అనమాట. అందరూ చాలామంది కామెంట్స్ విన్నా నేను, మాది బూజు వస్తుంది అంటే. ఎందుకు వస్తుంది అంటే ఇది మీకు బెస్ట్ టిప్ అనమాట. ఎనీ పికిల్ ఏదైనా సరే